Hi, welcome back again. Hi. Okay, so now we'll be doing the review for match number 32, that is between Gujarat Titans and Delhi Capitals. So, your thoughts? సో గుజరాత్ టైటన్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఇది. బికాజ్ వాళ్ళు టేబుల్లో కొంచెం ఫోర్త్ పొజిషన్కి ఏం చేయాలన్నా లేక థర్డ్ పొజిషన్కి ప్లే ఆఫ్స్లోకి వెళ్ళాలన్నా కూడా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. వాళ్ళ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ద్వారా వాళ్ళు రన్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్లే ఆఫ్స్కి ఏం చేయాలంటే ఈ మ్యాచ్ విన్ అయి తీరాలి. సో అది చాలా క్రిటికల్గా ఉండబోతుంది గుజరాత్ టైటన్స్కి. సో నాకు తెలిసి ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఢిల్లీ ఎనీవే బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంది. ఈవెన్ వాళ్లకు విన్ అయినా కూడా దే హ్యావ్ టు కంటిన్యూస్లీ విన్ నెక్స్ట్ మ్యాచెస్. దానికి తోడు ఢిల్లీ ఇంతకు ముందే మనం అనుకున్నాము చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి వాళ్ళల్లో. ఒక మ్యాచ్ బాగా ఆడతారు, ఒక మ్యాచ్ సరిగా ఆడరు. బట్ గుజరాత్ టైటన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ ఉంది, మిడిల్ ఆర్డర్ చాలా సూపర్ స్ట్రాంగ్ ఉంది, అండ్ రషీద్ వచ్చి ఫినిషర్గా మ్యాచెస్ని క్లోజ్ చేయడం అనేది ఇట్స్ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ అనే అనిపిస్తుంది. సో గుజరాత్ టైటన్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. బట్ చూడాలి ఢిల్లీ ఏ విధంగా గుజరాత్ టైటన్స్ని హ్యాండిల్ చేస్తుంది ఈ మ్యాచ్ అనేది. యా, సో లైనప్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గుజరాత్కి మళ్ళీ డేవిడ్ మిల్లర్ అవైలబిలిటీలో వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఒకవేళ డేవిడ్ మిల్లర్ వస్తే మాత్రం అది మళ్ళీ బూస్టింగ్ అనే అవుతుంది అనుకోవచ్చు గుజరాత్ టైటన్స్కి. సో మీరేమంటారు? యా, డెఫినెట్గా ఒకవేళ డేవిడ్ మిల్లర్ కనుక యాడ్ అయ్యాడు స్క్వాడ్కి అంటే మాత్రం ఇట్ ఈస్ నో డౌట్ వాళ్ళ బ్యాటింగ్ బేసెస్ కవర్ అయిపోయినట్టే, అందులో డౌట్ లేదు. అండ్ బౌలింగ్లో కూడా వాళ్ళకు స్పిన్ అటాక్ బాగుంది. సో దే డోంట్ నీడ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఎనీ అదర్ ఆప్షన్స్ వాళ్ళకు. కాబట్టి మీరు చెప్పినట్టు డేవిడ్ మిల్లర్ కనుక యాడ్ అయ్యాడు స్క్వాడ్లోకి అంటే మాత్రం గుజరాత్ టైటన్స్ ఈజ్ బ్యాక్ టు బిజినెస్ అని చెప్పచ్చు. ఎస్, సో మిగతా లైనప్లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చా? మీరు చెప్పినట్టు ఒకవేళ డేవిడ్ మిల్లర్ యాడ్ అయితే మేబీ ఒక బ్యాట్స్మెన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. వాళ్ళని ప్రాబబ్లీ ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగూ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అన్ని ఐపీఎల్ టీమ్స్కి. సో అలా చేంజెస్ అయితే చేసుకోగలరు. కాబట్టి చూడాలి. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే దే విల్ కీప్ ఇట్ సింపుల్. శుభ్మన్ గిల్ ఎలాగూ ఆడతాడు, అండ్ దానికి తోడు మిడిల్ ఆర్డర్లో తెవాతియా ఉంటాడు, రషీద్ ఖాన్, అండ్ దెన్ డేవిడ్ మిల్లర్. సో బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఓకే, సో ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే లైనప్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ వాళ్ళకు మిచెల్ మార్ష్ అవైలబిలిటీలో లేడు నెక్స్ట్ మ్యాచ్కి. సో మిచెల్ మార్ష్ లేకపోయినా కూడా లాస్ట్ మ్యాచ్లో చూసాము డెబ్యూ చేశాడు జేక్ ఫ్రేజర్. సో ఆ మ్యాచ్ని చాలా గెలవడానికి చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో ఈ మ్యాచ్లో కూడా ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే జీటీ వాళ్ళని కౌంటర్ చేసే అవకాశం ఉందా? యా, ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీకి లాస్ట్ మ్యాచ్లో ఏదైనా మంచి జరిగింది అంటే అది జేక్ ఫ్రేజర్ యాడ్ అవ్వడం. సో వాళ్ళు దాంతో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని స్ట్రెంగ్తెన్ చేసుకోగలిగారు. బౌలింగ్ కొంచెం వీక్గా ఉన్నా కూడా బ్యాటింగ్ లైనప్ స్ట్రెంగ్తెన్ చేసుకోగలిగారు. అండ్ దెన్ వాళ్ళని గుజరాత్ టైటన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది, జేక్ ఫ్రేజర్ ఈజ్ అ న్యూ పర్సన్ ఇన్ టు ది టోర్నమెంట్. అతన్ని ఏ విధంగా బౌలింగ్ అటాక్ చేయాలి అనేది వాళ్ళు ఇంతకుముందు చూసుండరు. సో దే మైట్ హ్యావ్ టు గో త్రూ ద వీడియోస్ అండ్ దెన్ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్ టు హిమ్. బట్ అంత డీప్గా అనలైజ్ చేసి వెళ్తారు అని అయితే అనుకోవట్లేదు. బట్ దే విల్ హ్యావ్ లైక్ ఒక ప్లాన్ అయితే డెఫినెట్గా ఉంటుంది గుజరాత్ టైటన్స్కి, బికాస్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్పిన్ డిపార్ట్మెంట్. అండ్ నూర్ అహ్మద్ ఈజ్ అగైన్ ఎ క్రూషియల్ వాళ్ళ బౌలింగ్ అటాక్లో ఇన్ అడిషన్ టు రషీద్. ఎస్, లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ యాడ్ అయ్యాడు, అట్ ద సేమ్ టైం ముఖేష్ కుమార్ యాడ్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అండ్ ఎస్పెషలీ అహ్మదాబాద్ పిచ్ తీసుకుంటే జనరల్గా బ్యాటింగ్ ఫేవర్ ఉంటుంది అండ్ స్పిన్నర్కి కాస్త అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఢిల్లీకి కాస్త ఫేవర్ అని చెప్పొచ్చా? ఫేవర్ ఉండొచ్చు, కానీ బట్ గుజరాత్ టైటన్స్కి ఒకవేళ డేవిడ్ మిల్లర్ యాడ్ అయ్యారంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఢిల్లీకి అంత ఈజీ అవుతుందని చెప్పలేము. అహ్మదాబాద్లో ఆడుతున్నారు కాబట్టి స్లైట్ అడ్వాంటేజ్ గుజరాత్ టైటన్స్కి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ దే నో ద గ్రౌండ్ కండిషన్స్. ఇంతకుముందు మనం చూసాము వాళ్ళు చివరి బంతి దాకా కూడా తీసుకెళ్ళి విన్ అయిన మ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి
ఐ థింక్ గుజరాత్ టైటన్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఢిల్లీ కెన్ ఫైట్ బ్యాక్ విత్ దేర్ చేంజెస్. ఎస్ సార్. సో కీ ప్లేయర్స్ ఎవరు ఉండిపోతున్నారు ఈ మ్యాచ్లో? ఐ థింక్ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, తెవాతియా, ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ గుజరాత్ టైటన్స్కి. అండ్ ఢిల్లీకి వచ్చేసరికి రిషబ్ పంత్, కుల్దీప్ అండ్ పృథ్వీ షా, ఈ ముగ్గురు చాలా కీ ప్లేయర్స్గా ఉండబోతున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో డేవిడ్ వార్నర్కి కాస్త ఇంజరీ చూసాము. మేబీ ఈ మ్యాచ్కి కోలుకున్నాడా లేదా అనేది చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం డేవిడ్ వార్నర్ అవైలబిలిటీలో కానీ లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఢిల్లీకి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లైనప్స్. అండ్ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రిడిక్షన్ స్లైట్లీ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్, బట్ ఐ థింక్ ఢిల్లీ కెన్ ఫైట్ బ్యాక్ బికాస్ కుల్దీప్ ఈజ్ ఇన్ రియలీ గుడ్ ఫామ్. ఈ మ్యాచ్లో అడ్వాంటేజ్ అయితే గుజరాత్ టైటన్స్కే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బికాజ్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, వాళ్ళ స్పిన్ అటాక్ స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ దో ఢిల్లీకి కుల్దీప్ యాదవ్ యాడ్ అవ్వడం అడ్వాంటేజ్గా ఉన్నా కూడా ఐ థింక్ స్పిన్ అటాక్ పరంగా చూస్తే గుజరాత్ టైటన్స్కి కూడా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి స్పిన్ తోటి. సో మై ఫేవరెట్ ఈస్ గోయింగ్ టు బి గుజరాత్ టైటన్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఆల్ రైట్. సో హూ ఈస్ గోయింగ్ టు బి ది స్టార్ పర్ఫార్మర్ ఫర్ దిస్ మ్యాచ్? I think Shubman Gill is going to be the star performer for this match. He is very hungry and last మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేయడం చూసాము. ఐ థింక్ ఆఫ్టర్ కెప్టెన్సీ ఏదైతే ఉందో దాని తర్వాత he want to be more aggressive and scoring options ఎక్కువ చేయాలని చూస్తున్నాడు. సో yes sir, that is the preview for this match. Thanks for joining me. Thank you. See you tomorrow. See you tomorrow.